మీడియా మిత్రులారా, రెండు విషయాలని మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేయాలనుకుంటున్నాను. ఒకటి, ఇవాళ కౌన్సిల్లో జరిగినటువంటి విషయాలు, అచ్చెన్నాయుడు గారు ప్రవర్తించినటువంటి తీరు చాలా బాధాకరం. అసలు ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటో మాకు అర్థం కావడం లేదు. బడ్జెట్ మీద చర్చ జరగలేదు, అగ్రికల్చర్ బడ్జెట్ మీద చర్చ జరగకుండా ఇవాళ రావాల్సినటువంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి బడ్జెట్ మీద చర్చ రాకుండా దాటవేసే కార్యక్రమాన్ని ఇవాళ స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు చేయడం అనేది దురదృష్టం. దానికి ఆయన ఎంచుకున్నటువంటి మార్గం ఈ రాష్ట్రంలో మతాలు కులాలని వాటి మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి సభను సక్రమంగా జరగకుండా ఏదో విధంగా వాయిదా వేసే విధంగా అచ్చెన్నాయుడు గారు ప్రవర్తించినటువంటి తీరు సిగ్గుతో తలవంచుకోవాల్సినటువంటి పరిస్థితి. ప్రధానంగా రాష్ట్ర బడ్జెట్ మీద ఎలాంటి చర్చ కూడా జరగల. అలాగే నిన్న ఇవాళ జరగవలసినటువంటి వ్యవసాయం మీద బడ్జెట్ మీద కూడా చర్చ జరగవలసినటువంటి ప్రాముఖ్యత ఎంతో ఉంది. కానీ ఆ చర్చని అవాయిడ్ చేయడానికి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారే స్వయంగా పూనుకోవడం అనేది చాలా దురదృష్టం. చర్చ సందర్భంలో ఆయన మాట్లాడినటువంటి మాటలు సభ్య సమాజం తలదించుకోవాల్సినటువంటి మాటలు ఆయన మాట్లాడుతున్నాడు. కారణాలు కనుక మేము ఆలోచిస్తుంటే అసలు వ్యవసాయ రంగం ఎంతో సంక్షోభంలో ఉంది. ఇవాళ ఈ ప్రభుత్వం ప్రవేశించినటువంటి బడ్జెట్ మొత్తం కూడా కాకి లెక్కలు తప్పులు తడక. ఇవాళ దాని మీద చర్చ వస్తే ఎక్కడ వాస్తవాలు బయటపడతాయన్నటువంటి దూరదృష్టితో వాళ్ళు చర్చ జరగకుండానే చేసినటువంటి సందర్భం. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం తీవ్రమైనటువంటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. ఇవాళ మన రాష్ట్రంలో ప్రధానంగా వరి, ప్రత్తి, వేరుశనగ ప్రధానమైనటువంటి పంటలు. ఇవాళ ఖరీఫ్ సీజన్లో కానీ రబీ సీజన్లో కానీ రాష్ట్రంలో వ్యవసాయదారులకి కనీసం యూరియా కూడా అందించలేనటువంటి అసమర్థత ప్రభుత్వం ఈ ప్రభుత్వం. దానివల్ల విస్తీర్ణం పెరిగినా కూడా, సాగు చేసే విస్తీర్ణం పెరిగినా కూడా దిగుబడి భారంగా తగ్గిపోయింది. దీనికి కారణం ఈ ప్రభుత్వం యొక్క అలసత్వం, సకాలంలో ఎరువులు అందించలేకపోవడం ప్రధానమైనటువంటి కారణం. ఇవాళ భారతదేశం మొత్తంలో చూసుకుంటే వరి కనుక చూస్తే ఉత్తరప్రదేశ్ ఎక్కువ స్థానంలో ఉంది. ఇవాళ దాదాపు 20.76 మెట్రిక్ టన్నుల్ని వరిని ఉత్పత్తి చేసింది ఉత్తరప్రదేశ్. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం వస్తుంది, ఆ తర్వాత వెస్ట్ బెంగాల్ వస్తుంది. దేశంలో కనుక 10 రాష్ట్రాలు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ 9వ స్థానంలో ఉంటుంది. ఇవాళ అలాంటి పరిస్థితుల్లో ఇవాళ రాష్ట్రం ఉంది. దానికి సంబంధించి ఇవాళ ప్రధానంగా చర్చిద్దామంటే అచ్చెన్నాయుడు గారు అడుగడుగున అడ్డుకొని ప్రధానమైనటువంటి చర్చలు ఏవి కూడా రాకుండా చేసినటువంటి వైరాన్ని ఇవాళ మనం చూస్తున్నాం. ఇవాళ రెండో విషయం, అత్యంత ప్రధానమైనటువంటి విషయం, ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాలలో ఆదివాసీ బిడ్డలకు సంబంధించినటువంటి 2026లో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి బడ్జెట్లో రేర్ ఎర్త్ కారిడార్స్ ఏజెన్సీలో ఉన్నటువంటి ఖనిజాలను వెలికి తీయాలని ఒక ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం పెట్టింది. ఇవాళ ఒక్క విషయాన్ని మేము స్పష్టం చేయదలుచుకున్నాం. దేశంలోనే అత్యధికంగా బాక్సైట్ నిల్వలు ఉంది ఒరిస్సా, తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అల్లూరి సీతారామరాజు జిల్లా. ఈ అల్లూరి సీతారామరాజు జిల్లాలో 1980 ప్రాంతంలో జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక సర్వే చేసి దాదాపు 615 మిలియన్ టన్నుల బాక్సైట్ నిల్వలు ఇక్కడ ఉన్నాయి అని వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ ఇచ్చిన నాటి నుంచి ఈరోజు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదో విధంగా బాక్సైట్ని వెలికి తీయాలనేటువంటి ప్రయత్నాలు చాలా చేశారు. కానీ ఏ ప్రభుత్వాలు కూడా చేయలేనటువంటి పరిస్థితి ప్రత్యక్షంగా మనం చూసాం. ఎందుకంటే ఇవి పూర్తిగా అడవులు, కొండలు, దట్టమైనటువంటి అటవీ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రాంతాలు ఇవన్నీ కూడా. అంతేకాకుండా ఆదివాసీ జీవన విధానానికి ఇవి ముడిపడినటువంటి ప్రాంతాలు. ఇటీవల 2014 నుంచి 19 కాలంలో
కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నవంబర్ 5, 2015 చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎలాగైనా సరే బాక్సైట్ని వెలికి తీయాలన్న దురుద్దేశంతో జీవో నంబర్ 97ని బహిర్గతం చేసి తీసుకొచ్చారు ఆయన. కానీ అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డల ఆందోళనలు పర్యావరణ సమతుల్యం దెబ్బతింటుందన్నటువంటి ప్రధాన ఉద్దేశంతో అనేకమైనటువంటి ఉద్యమాలు ఆదివాసీ ప్రాంతాల్లో వచ్చినాయి. ఆ తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే ఆదివాసుల హక్కులను రక్షించాలి, ఆదివాసుల చట్టాన్ని గౌరవించాలి, పర్యావరణాన్ని కాపాడాలి, ఆదివాసీ బిడ్డల యొక్క జీవన విధానం విచ్ఛిన్నం కావడానికి వీల్లేదని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి 97 జీవోని వెంటనే రద్దు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఇవాళ మళ్ళీ కూటమి అధికారంలోకి వచ్చింది. కూటమి అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రవేశపెట్టినటువంటి తీర్మానాలకు అనుగుణంగా మళ్ళీ బాక్సైట్ని తీయటానికి తెరలేపారు. ఇవాళ పెద్ద స్థాయిలో ఏజెన్సీ ప్రాంతాల్లో ఉద్యమాలు ప్రారంభమయ్యేవాళ్ళ దీనివల్ల అరకు, అనంతగిరి, చింతపల్లి ప్రాంతాలలో దాదాపు 272 గ్రామాలు ఎఫెక్ట్ అవుతున్నాయి. వేలాది ఆదివాసీ బిడ్డల యొక్క జీవితాలు చిన్నామిన్నమయ్యే పరిస్థితి దీనివల్ల ఇవాళ వస్తుంది. అడవులు నాశనం అవటే కాకుండా నీటి కాలుష్యం విపరీతంగా పెరిగి జీవన వైవిధ్యాన్ని నాశనం చేసి దీర్ఘకాలంగా పర్యావరణ సమతుల్యం దెబ్బతింటుంది. ఆదివాసుల హక్కులు, చట్టాలు ఉల్లంఘన చేయబోతున్న ఈ త్రవ్వకాల వల్ల ఆదివాసుల జీవన విధానంతో పాటు పర్యావరణానికి తీవ్రంగా విఘాత కలుగుతుంది. అందుకే ఇవాళ కౌన్సిల్లో స్పెషల్ మెన్షన్లు ఈ ప్రభుత్వానికి తెలియజేసే వాళ్ళ ఒకవేళ మీరు మళ్ళీ బాక్సైట్ జోలికి కనుక వచ్చి అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్నటువంటి బాక్సైట్ని వెలికి తీయాలని కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో ప్రతిపాదనలకు అనుగుణంగా కనుక మీరు ఏపీఎండిసి ద్వారా కానీ మరి ఏ ప్రైవేటు వ్యక్తుల ద్వారా కానీ ఏ విధంగానైనా సరే బాక్సైట్ని తీయాలని కనుక ప్రయత్నం చేస్తే తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది. ఆదివాసీ ప్రజానీకం, ఆదివాసీ సంఘాలు, అక్కడ ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ మొత్తం కూడా తిరుగుబాటు చేసే పరిస్థితి వస్తుంది. అందువల్ల మీ ప్రతిపాదన ఏమిటో, ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన ఏమిటో స్పష్టంగా తెలియజేయవలసినటువంటి బాధ్యత ఉందని ఇవాళ కౌన్సిల్లో తెలియజేశాను.